హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు బిడ్డలు, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనం గాజువాక లంక గ్రౌండ్లో అయితే ఉన్నాము. ఇక్కడైతే 1,00,000 చీరలతో వినాయకుడు అయితే సిద్ధమైతే చేస్తున్నారు. 1,00,000 చీరలతో సిద్ధమవుతున్న ఈ వినాయకుడి విగ్రహాన్ని ఆగమనం ఆగస్టు 25వ తారీఖు ఈవినింగ్ అయితే ఏర్పాటు అయితే చేశారు. ఈ 1,00,000 చీరల వినాయకుడిని తయారు చేయడానికి దాదాపు 2 నెలల టైం అయితే పట్టింది. ఈ 1,00,000 చీరల వినాయకుడి విగ్రహం 21 రోజులు అయితే ఉంచబోతున్నారు. అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది. సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖున ఉంది. ఆ తర్వాత ఏం చేస్తారనే ఒక డౌట్ అయితే అందరికీ ఉంటుంది. సెప్టెంబర్ 7 నుండి సెప్టెంబర్ 8 దాకా ఒక్కరోజు మొత్తం మూసి మరుసటి రోజు మొత్తం అంతా శుద్ధి చేసి ఈ మండపాన్ని అంతా కూడా తర్వాత మళ్ళీ ఓపెన్ అయితే చేస్తారు. ఇది 1,00,000 చీరలతో తయారవుతున్న ఈ భారీ వినాయకుడి విగ్రహం పొడవు వచ్చి 111 అడుగులు అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అయితే మనకి విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా తయారు చేస్తున్నారు. రైట్ సైడ్ అయితే బొర్రా కేవ్స్ లోపల అందంగా ఉండేటట్టుగా కృష్ణుడి విగ్రహాన్ని కూడా తయారు చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే విష్ణుమూర్తి విగ్రహం అయితే ఇంకా కొంచెం పని అయితే ఉంది. వర్క్ 25న అయితే ఆగమనం అయితే జరుగుతుంది. వినాయకుడి విగ్రహం అయితే మాత్రం అలా లక్ష చీరలతో తయారైన తర్వాత అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. వినాయకుడి విగ్రహం అయితే ప్రజెంట్ అయితే ఒక 80% అయితే కంప్లీట్ అయ్యింది. ఈ 1,00,000 చీరలతో తయారైన వినాయకుడి విగ్రహం ఆగమనం అయితే ఆగస్టు 25వ తారీఖు సాయంత్రం 4:30కి అయితే ఓపెన్ అయితే చేస్తారు. భక్తులందరూ కూడా ఎవరైనా దగ్గరలో ఉన్నా దూరంగా ఉండి రావాలనుకున్నా మన లంకా గ్రౌండ్ గాజువాకలో ఉన్న లంకా గ్రౌండ్కి రావచ్చు. ఈ 1,00,000 చీరలతో తయారవుతున్న వినాయకుడి విగ్రహం ఫుల్ గా కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ 27th తర్వాత నేనైతే వీడియో అయితే మళ్ళీ అప్లోడ్ అయితే చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.